ఐదవ మాటలో ఉండే సత్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన విలువైన ఈ మాటలు, ప్రశస్తమైన మాటలు నిర్జీవమైన మన బ్రతుకుల్లో జీవాన్ని కలగజేస్తాయి. ప్రభు పొందిన శ్రమలను, ఆయన పలికిన ప్రశస్తమైన విలువైన మాటలను మనం ధ్యానించటం వల్ల రెండు విషయాలు మనకు అర్థం అవుతాయి. అదేంటంటే, మన పాప భారం ఎంత భయంకరమైందో గ్రహించగలము. అట్ ద సేమ్ టైం దేవుడు మనకు అనుగ్రహించిన విలువైన అమూల్యమైన ఆ రక్షణను మనము గ్రహించగలము. నిజంగా గ్రహించగలిగే భాగ్యం మనందరికీ ప్రభు ఇచ్చినందుకు మొదట మనం ఆయన ఘననామాన్ని స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి యేసు ప్రభు సిలువలో పలికిన యొక్క ఐదవ మాట, నేను దప్పిగొనుచున్నాను. దీనికి మనము ఒక మంచి టైటిల్ ఇవ్వాలి అనుకుంటే, జీవమిచ్చి మనకు జీవ ఊట ఆయన్. జీవమిచ్చి మనకు జీవ ఊట ఆయన్. ఎంత ఆశ్చర్యం ప్రియ దేవుని బిడ్డారా! నేను త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు అని సమరయ స్త్రీతో చెప్పిన క్రీస్తు ఇప్పుడు ఆ క్రూరమైన సిలువ నుండి వేలాడుతూ నేను దప్పికొనుచున్నానని కేక వేశారు. ఆశ్చర్యం! నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు అని చెప్పిన ప్రభువేనా ఈ మాట అంటున్నారు, ఈ మాట పలుకుచున్నారు? గెస్సెమన తోటలో రక్తమును చెమటగా కార్చి తదుపరి ఆయన స్థలాల్లో పరిపాలకుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. ఆయన రోమ సైనికుల చేతిలో చిత్రహింసలకు గురయ్యారు. కొరడాలతో కొట్టి ముండ్ల కిరీటం ధరింపజేసి మరి ఆయనను గొల్గతాకు నడిపించినప్పుడు సిలువ భారం వల్ల తూలిపడ్డారు. ఆయన చీల్చబడిన శరీరముతో ఆయన సిలువపై వ్రేలాడుచూ ఉండగా ఇవన్నీ వేదనకరమైన దాహమునకు కారణమైనవి. అంటే జనరల్ గా ఇది మాత్రం 100% మనం ఆలోచన చేసినట్లయితే శారీరక అవసరతనే తెలియజేస్తున్నాడు ఇక్కడ. అది కూడా ఎలాగంటే లేఖనము నెరవేరునట్లు. చాలా ఆశ్చర్యం. మరి కీర్తన 22:15 చూసినట్లయితే, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అని కీర్తనకారుడు అక్కడ చెబుతూ ఉన్నాడు. అలాగే కీర్తన 69:21 మనం చూసినట్లయితే, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అంటున్నారు. ఈ చిరక అనేది ఒక చేదు వస్తువు. ఆ చేదును ఆ ద్రాక్ష రసములో కలిపి మామూలుగా సిలువ పైన బాధపడే వారికి ఇస్తారు. అది త్రాగినప్పుడు కొంత బాధ నుండి ఉపశమనం కలుగుతుంది అని దాన్ని సేవిస్తారు. అయితే ఈ బాధను ఉపశమింపజేసి ద్రవ పదార్థం ఇవ్వగా ఆయన దాన్ని నిరాకరించారు. ఆ విధంగా ఆయన ఎరిగియుండి వ్యధను, శ్రమను అనుభవించుటకు తన్ను తాను అప్పగించుకున్నారు. ఆయన ఎందుకు శ్రమను అనుభవించారు? మనందరికీ తెలుసు ఎందుకు అంతగా శ్రమ అనుభవించారు. మనము మరల దప్పికొనకుండానట్లు క్రీస్తు దప్పికొన్నారు. ఆయన జకర్యా 13:1 మనం చూసినట్లయితే, ఆయన తీయబడిన ఊటయకు నిమిత్తము మన కొరకు గాయపరచబడ్డారు కదా. గొర్రెల కాపరి కొట్టబడినను గొర్రెలను విడిచి పారిపోలేదు. మరి ఏం చేశారంటే ఆయన వాటిని శాంతికరమైన జలముల యొద్దకు నడిపించి కృపాక్షేమములతో తృప్తిపరుస్తున్నాడు. మనకు చక్కగా ఈ వాక్యం 23 కీర్తనలో చూడగలం. అలాగే జకర్యా 13:7 కూడా ఈ విషయాన్ని మనం చూడగలం. యేసు మనకు జీవజలమునిచ్చటం మాత్రమే కాక మనలో నీటి బుగ్గ ఒకటి నాటి, నేను నీకిచ్చు నీళ్లు నిత్య జీవమునకై నీలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 4:14 మనం చూసినట్లయితే ఈ విషయాన్ని గమనించగలం. నేను నీకిచ్చు నీళ్లు నిత్య జీవమునకై నీలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అంటున్నాడు. క్రీస్తును ఎరుగని ప్రజలలో ఉన్న గొప్ప సమస్య ఏంటంటే, వారిని ఏది కూడా తృప్తిపరచలేదు. ఏది తృప్తిపరచలేదు. డబ్బుతో తృప్తి పడాలనుకుంటారు, కాదు. తర్వాత వారు పొందిన ఘనకార్యాలు, వారు సాధించిన ఘనకార్యాలను ఆరాధించడానికి ప్రారంభిస్తారు. ఏది కూడా వారికి తృప్తి ఇవ్వదు. తర్వాత వారు తమ చేతులతో చేసిన పనితో మీరు మాకు దేవుడు అని చెప్తారు. హోషేయ 14:3 చూడగలం. అయితే అప్పటికే వారు భ్రమలో పడిపోయి ఉంటారు. మానవుడు తృప్తి చెందగలిగేది కేవలం సిలువ నొద్ద మాత్రమే. దేవునికి స్తుతి కలుగును గాక. నిజంగా మనందరికీ
ఆ భాగ్యం ప్రభు ప్రసాదించినందుకు మనం ఆయనను మన జీవితకాలం అంతా స్తుతించిన కూడా రుణస్థులమే అయి ఉంటాం కదా. ప్రాచీన ఆ గరుకు సిలువ ఎదుట భూ సంబంధమైన ఈ యొక్క ఆనందము గాని ఐశ్వర్యము గాని ఎన్న తగినవి కావు. మనిషం ఈ ఈ ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినా, డబ్బు సంపాదించిన, పేరు సంపాదించిన, అధికారం పొందుకున్న, ఏది కూడా ఈ భూ సంబంధమైనవి ఏవి కూడా మనకు ఆనందము గాని ఐశ్వర్యం గాని ఏ మాత్రం ఇవ్వలేదు. కేవలము మనకు సంతృప్తినిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది ఆ యొక్క సిలువ యుద్ధ మాత్రమే. దేవునికి స్తుతి కలుగునుగా. మనము ఆయనలో సమస్తమును కలిగి ఉండుటకై సిలువపై క్రీస్తు సమస్తమును ద్వారపోశారు కదా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నేడు మనదై ఉన్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో ఈ విషయాన్ని చూడగలం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనము స్వతంత్రించుకోగలం. ఈ రోజు మన ప్రతి అవసరము ఆయన తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19లో చూడగలం. ప్రతి అవసరం, ఎలాంటి అవసరమైనా సరే ఆయన తీర్చే దేవుడుగా మనకు ఉంటున్నాడు. కష్టముల యందు, కన్నీటి యందు కూడా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మరియు తృప్తి మన హృదయాంతరంగాలలో ఉంచే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆహారము కొరకైన స్వాభావికమైన మన ఆకలి కూడా తొలగించబడుతుంది. ఆ దినం వస్తుంది అనమాట. ప్రకటన 7:16లో మనం చూడగలం. నిజంగా ఇంత గొప్ప భాగ్యము మనకు దొరకటానికి కారణం దేవుని గొర్రెపిల్ల వధింపబడటం వలన కదా. ఇంత గొప్ప ఆశీర్వాదము మనకు లభించింది. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరి ఇంత ఈ 5వ మాటలో ఉండేటువంటి సత్యం ఏంటంటే, జీవం ఇచ్చి మనకు జీవ ఊట ఆయన కదా. ఆయన మనకు జీవ ఊట ఆయన. అయితే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే కొన్ని విషయాలను చూద్దాం. జలములపై అల్లాడుచుండిన ఆత్మ కదా. సృష్టి క్రమంలో మనం ఆది కాండంలో చూసినట్లయితే జలములపై అల్లాడుతున్నటువంటి ఆత్మ ఈరోజు మరి దీనాతి దీనమైన స్థితిలో ఆ సిలువ నుండి వేలాడుతూ దప్పికొనుచున్నాను అంటున్నాడు. చాలా ఆశ్చర్యం. జలములను ఏకరాశిగా కూర్చిన ఆత్మ, ఎంత ఆశ్చర్యం ప్రియ దేవుని బిడ్డలారా. బండ నుండి నీటిని నది వలె ప్రవహింపజేసిన ఆత్మ ఈనాడు దాహం అని కేక వేస్తున్నారు అక్కడ సిలువలోంచి. మరి కీర్తన 78:15లో మనం చూసినట్లయితే అరణ్యములో బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా నీరు త్రాగనిచ్చిన ఆత్మన ఈనాడు దాహం, దప్పిక అని అంటున్నారు. మరి కీర్తన 78:16లో మనం చూసినట్లయితే బండలో నుండి నీటి కాలువలు రప్పించి నదుల వలె నీళ్లు ప్రవహింపజేసిన ఆత్మ ఈనాడు దాహం అంటూ మరి ఆ సిలువ నుండి వేలాడుతూ ఉన్నారు. చేదైన జలములను మధురమైన జలములుగా మార్చిన ఆత్మ ఈనాడు దాహం అంటున్నాడు. నీటిని రక్తముగా మార్చిన ఆత్మ ఈనాడు దాహం అని కేక వేస్తున్నారు. నీటిని మధురమైన ద్రాక్షరసముగా మార్చిన ఆత్మ, ఎంత ఆశ్చర్యం. మనకి ఈవెంట్స్ అన్ని కూడా వర్ణించాల్సిన, వివరించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనందరికీ తెలుసు ఏ విధంగా నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు, నీటిని రక్తంగా మార్చారు. మరి సమరయ స్త్రీతో అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఎంత ఆశ్చర్యం. మరి ఇప్పుడు ఆయన దప్పికొని నీ కోసం, నా కోసం ఆయన సిలువ నుండి దాహం అంటున్నారు. జీవమిచ్చి మనకు జీవ ఊట అయిన ఆత్మ ఈనాడు దప్పికొన్నారు. మనము మరలా దప్పికొనకుండానట్లు క్రీస్తు దప్పికొన్నారు. మరి ఆయన తీయబడిన ఊటయగు నిమిత్తము మన కొరకు గాయపరచబడినారని జకర్యా గ్రంథకర్త 13వ అధ్యాయంలో పేర్కొంటూ ఉన్నారు. ఆయన కీర్తన 104లో మనం చూసినట్లయితే కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును అని సెలవిస్తున్నాడు కీర్తనకారుడు. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. దేవునికి స్తుతి కలుగును గాక. మరి మనలను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించి కృపాక్షేమములతో తృప్తిపరిచే ఆత్మ ఈనాడు దప్పిగొనుచున్నారు కదా. యేసు మనకు జీవజలమునిచ్చట మాత్రమే కాక మనలో నీటి బుగ్గ ఒకటి నాటును. యోహాను సువార్త 4:14లో చూసాం ఇందాక. అంత మాత్రమే కాదు, నిజమే. మరి మానవుడు తృప్తి చెందగలిగేది
కేవలం సిలువనొద్ద మాత్రమే. ఇది అల్టిమేట్ అన్నమాట. ప్రాచీన గరుకు సిలువ ఎదుట భూ సంబంధమైన ఆనందం, ఐశ్వర్యం ఏవి కూడా ఎన్నదగినవి కావు కదా. మనము ఆయనలో సమస్తము కలిగి ఉండుటకై సిలువపై క్రీస్తు సమస్తమును దారపోసాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నేడు మనదై ఉన్నది. మన ప్రతి అవసరతను ఆయన తీర్చగలరు కదా. కష్టముల యందు, కన్నీటి యందు కూడా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మరియు తృప్తి మన హృదయాంతరంగాలలో ఆయన ఉంచుతాడు. ఇదైతే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. మన కష్టములలో, కన్నీటి యందు కూడా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మరియు తృప్తి మన హృదయాంతరంగాలలో ఉంచుతారు. ఇప్పుడు మనుష్యులు మనకి ఇచ్చే ఆదరణ ఏమాత్రం అంటే అప్పటి వరకు మాత్రమే కదా, అది ఎంతో ప్రాముఖ్యమైంది. కానీ ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆ ఆదరణ, కష్టాల యందు, కన్నీటి యందు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మరియు తృప్తి మన హృదయాంతరంగాలలో ఇచ్చే మన గొప్ప దేవుడై ఉంటున్నారు. ఆహారం కొరకైన స్వాభావికమైన ఆకలి కూడా తొలగించబడు దినం వస్తుంది కదా. ఇంత గొప్ప ధన్యత. అందుకే ఆయన ప్రభు అయిన యేసు సిలువలో పలికినటువంటి ఆ యొక్క ప్రశస్తమైన 7 మాటలు కూడా మరి ఎంతో ప్రాముఖ్యమైనవి మన జీవితానికి. నిజంగా ఒకవేళ నిర్జీవంగా ఉన్న మనకి జీవం ఇచ్చేవిగా ఉంటున్నాయి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఈ నీరు కదా దప్పికొని ఆయన నేను దప్పికొనుచున్నాను అంటున్నారు కదా 5వ మాటగా. ఇది మనకు కేవలం యోహాను సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో మాత్రమే చూడగలం. ఈ నీటికి ఉండే ప్రాధాన్యత నేను మీకు 2 నదులను గురించి మరి జస్ట్ గుర్తు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, భవిష్యత్ కాలము గురించి నిరీక్షణతో నిండిన దర్శనాల్లో నీరు ప్రధానమైనదిగా కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, సృష్టికి ముందు మనకందరికీ తెలుసు, ఆది కాండంలో మనం చదువుతాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏ విధంగా సృష్టిని చేశారు అంటే మొదట జలములపై అల్లాడుచూ ఉండింది ఆయన ఆత్మ కదా. ఆ నీటికి ఉండేటువంటి ప్రాధాన్యతను 2 నదులతో పోల్చి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము మరి 47వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు నేనేం చదవను, సమయం అనుమతించదు, కానీ చూపిస్తాను. మరి యెహెజ్కేలు దర్శనములో ఆలయము నుంచి ఉబికి ప్రవహించే నదిని మనం చూస్తున్నాం. ఆలయం నుంచి ఉబికి ప్రవహించే నది యెహెజ్కేలు గ్రంథం 47లో. అదే సేమ్ దానికి సిమిలర్ గా ఉండే మరొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. అదేంటంటే ప్రకటన గ్రంథం 22:1-2లో మనం చూడగలం. యోహాను దర్శనములో నూతన యెరూషలేంలోని దేవుని సింహాసనము నుండి ప్రవహించే జీవ జలముల నది. మళ్ళీ ఒకసారి చెప్తాను. యోహాను దర్శనంలో నూతన యెరూషలేంలోని దేవుని సింహాసనము నుండి ప్రవహించే జీవ జలముల నది. ప్రకటన 22:1-2లో మనం ఈ నదిని చూడగలం. జీవ జలముల నది ఒకేలాగా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథములో ఉండినటువంటి ఆలయము నుండి ఉబికి ప్రవహించే నది, ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యెరూషలేంలోని దేవుని సింహాసనము నుంచి ప్రవహించే జీవ జలముల నది ఒకేలాగా ఉన్నాయి కదా. అందుకే సృష్టిలోకెల్లా అత్యంత సుందరమైన తోట తడపడానికి దేవుడు ప్రవహింపజేసిన నదికి ఈ 2 నదులు కూడా జ్ఞాపికలుగా ఉన్నాయి. దేవుని ఘననామానికి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఆయన దాహము నిజంగా శరీర సంబంధమైన దాహం. ఎందుకంటే దేహములో ఉండే రక్తమంతా కూడా బయటికి వెళ్ళిపోయింది కదా. ముళ్ళ కిరీటము ద్వారా, బల్లెంతో పొడవటం ద్వారా, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టడం ద్వారా కదా, కొరడ వీపు దున్నబడింది కదా. దున్నబడి మొత్తం రక్తం అంతా పోయినప్పుడు రియల్ గానే శరీర సంబంధమైన దాహం. మరి ఆత్మ సంబంధమైన దాహం అని కూడా అంటుంటారు, నిజమే. మరి ఆయన దప్పికొనినప్పుడు నిజంగా చేదు చిరకను అందించే వారముగా మనం ఉంటున్నామా? మరి ఆయన ఆత్మల దాహం తీర్చే వారముగా మనం ఉంటున్నామా? ఏంటి అంటే ఒకటే అల్టిమేట్ గా మనం ఎందుకు రక్షింపబడ్డాము? నిజంగా ఇన్ని కోట్ల మంది ప్రజలు నశించిపోతున్నారు కదా, విగ్రహారాధికులుగా జీవిస్తున్నారు. మరికొంతమంది అయితే అసలు దేవుడే లేడు అనేవారుగా, ఏతిస్ట్ గా ఉంటున్నారు. కానీ మనము, నీవు నేను ఎందుకు ఇంత గొప్ప రక్షణకు పాత్రులమయ్యాం
అంటే మనం పొందుకున్న రక్షణ ఇతరులకు అందించాలి. అప్పుడు ఎప్పుడైతే అనేకులను ప్రభు చెంతకు తీసుకొని వస్తామో అప్పుడే ఆయన దప్పిక తీర్చగల వారముగా మనం ఉంటాము అని ఈ యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరిక పొందుకుంటూ ఉన్నాం. దేవుని ఘనమైన శక్తి గల నామానికి స్తుతి కలుగును గాక. మరొకసారి మరి నాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి నా దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా నా కృతజ్ఞత నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ వాక్య భాగం ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తూ ఈ నా చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.